ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేస్తామని వికారాబాద్ జిల్లా విద్యాధికారిని రేణుకాదేవి తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ ఆదేశాలతో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీస్ స్టేషన్ కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మీడియాతో మాట్లాడుతూ 2025 సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో బాలురు 6,450 మంది, బాలికలు 6,453 మంది, మొత్తం 12,903 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లుగా తెలిపారు. పరీక్ష నిర్వహణ జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ప్రత్యేక నిఘా ఉంచినట్లుగా తెలిపారు. ఏ అధికారైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదని కూడా తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 20 మంది ఎంఆర్ఓలు, 20 మంది ఎంపీడీఓలు, 20 మంది ఎంఈఓలు, 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 8 మంది పోలీస్ స్టేషన్ కస్టోడియన్స్, 13 మంది రూట్ ఆఫీసర్స్ ను, ఇలా విరివిరిగా 732 మంది ఇన్విజిలేటర్స్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతి విద్యార్థికి కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని తెలిపారు. విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఉదయం 1 గంట ముందుగానే చేరుకోవాలని, పరీక్ష ఉదయం 9:30 ప్రారంభమవుతుందని, అయితే 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా అనుమతించడం జరుగుతుందని, ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం ఉండదన్నారు. గతంలో కంటే ఈసారి జిల్లాలో అధిక శాతం ఉత్తీర్ణత సాధిస్తామని కూడా అన్నారు. ఈసారి ప్రీ ఫైనల్ ప్రభుత్వ పాఠశాలల్లో 2 సార్లు ఎగ్జామ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే విద్యాశాఖ కార్యాలయంలో గల టోల్ ఫ్రీ నెంబర్ 08416235245 కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోగలరని పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు మార్చి 21వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతిరోజు పరీక్ష సమయం వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందుకు గాను మన దగ్గర 12,903 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. 69 సెంటర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. సెంటర్లో ఫెసిలిటీస్ చూసుకోవడం జరిగింది. సిఎస్డిఓస్ని, చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 5 టీమ్స్, పెద్ద సిట్టింగ్ స్క్వాడ్స్ అన్ని సెంటర్లలో ఏర్పాటు చేయడం అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సెంటర్ కస్టోడియన్స్, పోలీస్ స్టేషన్ కస్టోడియన్స్ వీళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మరియు అందరూ లైన్ డిపార్ట్మెంట్స్, డిఎంఐండ్ గారు, పోస్టల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ బస్సెస్ పిల్లలకి టైంకి నడవడం కోసం వీళ్ళందరిలోని, వీళ్ళతో పాటు ఆల్ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ వీళ్ళని కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరికీ ఒక 2 రోజుల ముందుగానే వాళ్ళ సెంటర్ చూసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ హాల్ టికెట్స్ రీచ్ అయి ఉన్నాయి. ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అన్ని ఆర్డర్స్ అంటే ఇన్విజిలేషన్ ఆర్డర్స్ కానివ్వండి, లేకపోతే సిఎస్డిఓస్ ఆర్డర్స్ కానీ అన్ని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆల్రెడీ. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో 20వ తారీఖు రోజు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటారు. సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత సెంటర్ ప్లాన్, ఎవ్రీథింగ్ వాళ్ళు చేసుకుని ఉంటారు. ఎగ్జామినేషన్ సిబ్బంది కానీ విద్యార్థులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా సెంటర్ ప్రెమిసెస్లోకి తీసుకుపోవడానికి గట్టిగా వాళ్ళు తీసుకుపోకూడదని గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర కూడా ఉండొద్దు ఫోన్ అనేది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఈవెన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ ఎవరు సెంటర్లోకి వెళ్ళినా ఎవరి దగ్గర ఫోన్ అనేది లేకుండా లోపలికి వెళ్ళాలి. ఫోన్ అనేది అలో లేదు ప్రెమిసెస్ లోపలికి. తర్వాత బందోబస్తు గురించి ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్స్ దగ్గర క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లేటప్పుడు, తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్స్ మళ్ళీ డిపాజిట్ చేసేటప్పుడు సెంటర్స్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు కోసం లెటర్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం సిఎస్ అన్ని చీఫ్ సూపరింటెండెంట్స్ రూమ్లో సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవడం జరిగింది. మెమరీ కార్డ్ ఇచ్చి కరెక్ట్గా రన్ అవుతుందా లేదా. ఆ సీసీటీవీ కెమెరా ముందు మాత్రమే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పిల్లలకి ఒక 5 minutes గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. 9:30 ఎగ్జామినేషన్ టైం, 9:35 వరకు మాత్రం అలో చేస్తారు. తర్వాత అలో చేయరేటి పరిస్థితిలో. కాబట్టి స్టూడెంట్స్కి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే
ఖచ్చితంగా 8:30 వరకే సెంటర్ దగ్గర ఉండాలి ఎవ్రీడే. హాఫ్ అన్ అవర్ ముందు నుంచే వాళ్ళకి ఓఎంఆర్ ఇవ్వడం జరుగుతుంది. అదంతా ఫిల్ చేసేది ఉంటుంది కాబట్టి సీట్లో కూర్చోబెడతారు. కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు 8:30 వరకే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి. ఫస్ట్ డే కంటే ముందు మాత్రం ఒక 2 రోజుల ముందే వాళ్ళ సెంటర్ ఎక్కడుంది ఏంటి మొత్తం తెలుసుకొని ఆ రోజు ఫస్ట్ డే రోజు ఎగ్జామ్కి ఇన్ టైంలో రీచ్ కావాలి. ఎవ్రీడే కూడా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. 7 పేపర్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ పేపర్స్. April 2nd ఎగ్జామినేషన్ ముగుస్తుంది. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.